Hi, this is Naresh Kumar. Welcome back. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన M1లోని మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, షో దట్ ద మ్యాట్రిక్స్ 2 -1 1 -1 2 -1 1 -1 2 satisfies its characteristic equation and hence find A inverse. ఓకే, సో మన కేలీ హేమిల్టన్ థీరం యొక్క స్టేట్మెంట్ ఏంటి? కేలీ హేమిల్టన్ థీరం యొక్క స్టేట్మెంట్ ఏమంటే, every square matrix satisfies its characteristic equation. Every square matrix అంటే మన ప్రాబ్లంలో 2 - 1 1 2 3 rows 3 columns ఉన్నాయి కాబట్టి వాటిని ఓకే, కాబట్టి 3 rows 3 columns ఉన్నాయి. సో ఈ మ్యాట్రిక్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పచ్చు. ఓకే, సో అయితే కేలీ హేమిల్టన్ థీరం స్టేట్మెంట్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనుకుంటాను. ఫార్ములా A మైనస్ లాంబ్డా I ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లో నుంచి లాంబ్డాని తీసేయండి, 2 మైనస్ లాంబ్డా, మిగిలినవన్నీ అట్లనే రాయాలి. 2 మైనస్ లాంబ్డా, మళ్ళీ 2 మైనస్ లాంబ్డా. ఓకే, సో ఎందుకు అలా రాస్తామంటే చూడండి, ఏ అంటే ఇదే కదా, మైనస్ లాంబ్డా ఇంటూ ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్, లాంబ్డా ఇంటూ 0 0 0 0 లాంబ్డా 0 0 0 లాంబ్డా. ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి, 2 మైనస్ లాంబ్డా -1 మైనస్ 0 1 మైనస్ 0 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సబ్ట్రాక్ట్ చేయండి, -1 మైనస్ 0 2 మైనస్ లాంబ్డా అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్లోనే మీకు లాంబ్డా వస్తుంది, 2 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఇట్లా కనుక్కుంటా. ఫర్ ఎగ్జాంపుల్ A³ మైనస్ 6A² ప్లస్ 9 సంథింగ్ A మైనస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇట్లా వచ్చింది అనుకోండి. మన మ్యాట్రిక్స్ A అనేది ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. అంటే A³ కనుక్కుంటాం, A², అలానే 9A మల్టిప్లై చేసి అంత సింప్లిఫికేషన్ చేస్తే 0 రావాలి. అప్పుడు దేర్ఫోర్ ద మ్యాట్రిక్స్ A సాటిస్ఫైస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే దీని నుంచి ఇన్వర్స్ని కనుక్కుంటాం. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ రాద్దాం. లెట్ A ఈజ్ ఈక్వల్ టు, లెట్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు 2 - 1 1 -1 2 -1 1 -1 2. ఓకే, ఇప్పుడు దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కుందాం. దేర్ఫోర్ ద క్యారెక్టరిస్టిక్ equation the characteristic equation of the given matrix capital A is, so formula mod A minus lambda I is equal to 0. ఓకే, ఎస్, ఇందాక చెప్పాను ప్రిన్సిపల్ డయాగ్నల్ నుంచి లాంబ్డాని తీసేయండి. సో 2 మైనస్ లాంబ్డా, మిగిలినవన్నీ అలానే రాయండి, -1 1, నెక్స్ట్ -1 2 మైనస్ లాంబ్డా -1, నెక్స్ట్ 1 అలానే రాశాను, -1 2 మైనస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక మ్యాట్రిక్స్లో మనం 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ కనుక్కోవడం తెలుసు. ఇక్కడ ఫస్ట్ ప్లస్ మైనస్ ప్లస్,
ఓకే. సో ఫస్ట్ 2 మైనస్ లాంబ్డా ఉన్న రోని కాలమ్ని ఎలిమినేట్ చేయండి. సో 2 మైనస్ లాంబ్డా ఉన్న రో కాలం తీస్తే ఏడి మైనస్ బీసీ 2 మైనస్ లాంబ్డా ఇంటూ 2 మైనస్ లాంబ్డా 2 మైనస్ లాంబ్డా హోల్ స్క్వేర్ మైనస్ బీసీ ఆల్రెడీ ఇక్కడ మైనస్ ప్లస్ ఫార్ములాలో మైనస్ ఉంటుంది 1 ఇంటూ 1 1. ఓకే. నెక్స్ట్ రెండవ దానికి యాక్చువల్గా మైనస్ కానీ ఇక్కడ కూడా మైనస్ ఉంది +1 అవుతుంది. సో ఈ -1 ఉన్న రో కాలం తీసేయండి ఏడి మైనస్ బీసీ అంటే మైనస్ ఆఫ్ 2 మైనస్ లాంబ్డా ఇక్కడ ఆల్రెడీ మైనస్ మన ఫార్ములాలో మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా ఇంకొకసారి చెప్తున్నా -1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేయండి ఏడి మైనస్ ఆఫ్ 2 మైనస్ లాంబ్డా మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంది ఫార్ములాలో మైనస్ ప్లస్ అయిపోతుంది 1 ఇంటూ 1 1 కాబట్టి ఏడి మైనస్ బీసీ నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ 1 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేసి ఏడి మైనస్ బీసీని అప్లై చేస్తున్నా 1 ఉన్న రో కాలం తీసి ఏడి మైనస్ ప్లస్ అవుతుంది 1 -1 ఇంటూ 2 మైనస్ లాంబ్డా కాబట్టి 1 మైనస్ ఆఫ్ 2 మైనస్ లాంబ్డా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే 1 మైనస్ ఆఫ్ 2 మైనస్ లాంబ్డా ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. సో 2 మైనస్ లాంబ్డా ఇంటూ చెప్పండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేయండి చెప్పండి ఏ స్క్వేర్ 2 స్క్వేర్ 4 ప్లస్ బి స్క్వేర్ అంటే లాంబ్డా స్క్వేర్ -2ab 2 ఇంటూ 2 ఇంటూ లాంబ్డా 4 లాంబ్డా -1 నెక్స్ట్ +1 ఇంటూ మళ్ళీ ఇప్పుడు -2తో మల్టిప్లై చేయాలి -2 ప్లస్ లాంబ్డా అగైన్ +1 నెక్స్ట్ +1తో మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 1 రాశాను ఇట్లని 1 మైనస్తో మల్టిప్లై చేయండి -2 ప్లస్ లాంబ్డా దట్ ఈజ్ ఈక్వల్ టు 0. 1 ఇంటూ అలానే ఉంటుంది 1 మైనస్ 2 లాంబ్డా మైనస్ ప్లస్ లాంబ్డా. ఓకే ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తాం కాన్స్టెంట్స్ అవన్నీ 2 మైనస్ లాంబ్డా ఇంటూ ఫస్ట్ లాంబ్డా స్క్వేర్ రాయండి -4 లాంబ్డా 4 -1 అంటే +3. ఓకే నెక్స్ట్ ప్లస్ ఫస్ట్ లాంబ్డా రాసే -2 + 1 అంటే -1 +1 ఇంటూ ఫస్ట్ లాంబ్డా రాయండి లాంబ్డా 1 -2 -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఎస్ నెక్స్ట్ స్టెప్ చూడండి 2తో ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం మైనస్ లాంబ్డాతో ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. ఓకే మల్టిప్లై చేద్దాం. సో 2 లాంబ్డా స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ +2 ఇంటూ -4 లాంబ్డా -8 లాంబ్డా -8 లాంబ్డా అలానే +2 ఇంటూ +3 6. ఓకేనా ఇంకొకసారి చెప్తున్నా ఎందుకంటే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కరెక్ట్గా చేస్తే నెక్స్ట్ వెరిఫికేషన్ ఇన్వర్స్ కనుక్కోవడం కూడా ఈజీ అవుతుంది. ఓకే సో అంటే మిస్టేక్ లేకుండా ఉంటుంది. సో 2తో మల్టిప్లై చేసేస్తున్నా 2 లాంబ్డా స్క్వేర్ -8 లాంబ్డా నెక్స్ట్ +6 నెక్స్ట్ మైనస్ లాంబ్డాతో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తున్నా -లాంబ్డా క్యూబ్ నెక్స్ట్ ప్లస్ 4 లాంబ్డా ఇంటూ లాంబ్డా 4 లాంబ్డా స్క్వేర్ మైనస్ ప్లస్ మైనస్ 3 లాంబ్డా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు లాంబ్డా -1 అలానే రాస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ప్లస్ లాంబ్డా -1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఇప్పుడు ఇంకా లాంబ్డా పవర్లు ఏమేమి ఉన్నాయి రాద్దాం. హైయెస్ట్ పవర్ లాంబ్డాకి 3 ఉంది మళ్ళీ 2 1 కాన్స్టెంట్స్ రాద్దాం. ఓకే సో -లాంబ్డా క్యూబ్ అదేవిధంగా లాంబ్డా స్క్వేర్లు చూద్దాం 2 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్ 6 లాంబ్డా స్క్వేర్. అదేవిధంగా లాంబ్డాలు చూద్దాం ఇక్కడ చూడండి -8 -3 -11లో ఒక 2ని తీసేయండి 9 లాంబ్డా. ఓకే సో -9 లాంబ్డా
మరి కాన్స్టెంట్స్ 6 -2 +4 ఓకే +4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయాలి, ఎందుకు లాంబ్డా క్యూబ్ కోఎఫిషియంట్ మైనస్ ఉండకూడదు. మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, సో ప్లస్ మైనస్ అవుతుంది, సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, మరి ఇప్పుడు దీన్ని ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. మరి క్యాపిటల్ ఏ సాటిస్ఫైస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి, సో మనం ఇందులో లాంబ్డా బదులు ఏని సబ్స్టిట్యూట్ చేస్తాం. పుట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ, సో ఏ క్యూబ్ మైనస్ 6a² ప్లస్ 9a మైనస్ 4 ఇంటూ ఇక్కడ ఏం లేదంటే ఐ రాస్తాం, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అది యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, సెకండ్ పార్ట్ అంటే ఈ ఈక్వేషన్ని మనం మ్యాట్రిక్స్ సాటిస్ఫై చేయాలి. ఓకే, అది ఎలానో చూద్దాం. టు షో దట్ క్యాపిటల్ ఏ సాటిస్ఫైస్ characteristic equation. ఇదంతా హెడ్డింగ్. టు షో దట్ క్యాపిటల్ ఏ మన గివెన్ మ్యాట్రిక్స్ ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందని చేయాలి. ఫస్ట్ ఏ క్యూబ్ కనుక్కోవడానికి ముందు ఏ స్క్వేర్ని కనుక్కుందాం. నౌ వీ హ్యావ్ టు ఫైండ్, ఓకే మన మొత్తం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాస్తున్నాను మరొకసారి. ఓకే, సో ఏ స్క్వేర్ని కనుక్కుంటున్నాను. ఫస్ట్ రెండు మ్యాట్రిక్స్ని మల్టిప్లై ఎలా చేయాలి, ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఫస్ట్ రోతో సెకండ్ కాలంని, ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఓకే, సో 2 - 1 1 1 -1 2 -1 నెక్స్ట్ 1 -1 2 ఇంకొకసారి క్రాస్ చెక్ చేస్తున్నాను. 2 - 1 1 -1 2 -1 1 -1 2 ఓకే. ఓకే, మరి మల్టిప్లై చేస్తాం. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, ఫస్ట్ రోతో సెకండ్ కాలంని, ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. అలానే సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని, సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. అదేవిధంగా థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలంని, థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఓకే, మరి నెక్స్ట్ చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేస్తున్నాను. 2 × 2 4 ప్లస్ -1 × -1 ప్లస్ అయిపోతుంది 1. అలానే 1 × 1 1. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. 2 × -1 -2 ప్లస్ -1 × 2 -2 ప్లస్ 1 × -1 అంటే -1. ఇప్పుడు ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. 2 × 1 2 మైనస్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. మళ్ళీ 1 × 2 అంటే 2. ఓకే, కాబట్టి ఇంకొకసారి చెప్తున్నాను. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని చేసాం, ఫస్ట్ రోతో సెకండ్ కాలం అంటే 2 × -1 -1 -1 × 2 -2 1 × -1 మైనస్. ఫస్ట్ రోతో థర్డ్ కాలంని 2 × 1 2 -1 × -1 ప్లస్ 1 అయింది. సో 1 × 2 2. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. సెకండ్ రోతో ఫస్ట్ కాలంని -1 × 2 -2 -1 × 2 -2 -1 × 1 -1. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో సెకండ్ కాలం మైనస్ మైనస్ ప్లస్ 1 అవుతుంది.
2 into 2 4 మైనస్ మైనస్ ప్లస్ 1. ఇప్పుడు సెకండ్ రోజు థర్డ్ కాలంని సో -1 మళ్ళీ -2 మళ్ళీ -2. ఓకేనా? సెకండ్ రోజు ఫస్ట్ కాలంని చేశాను -2 2 into -1 -2 -1 into 1 -2. సెకండ్ రోజు సెకండ్ కాలంని చెప్పండి మైనస్ ప్లస్ 1 2 into 2 4 మైనస్ ప్లస్ 1. సెకండ్ రోజు థర్డ్ కాలం -1 into 1 -1 నెక్స్ట్ -2 -2. ఇప్పుడు థర్డ్ రోజు ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి 1 into 2 2 -1 into మైనస్ ప్లస్ అయిపోతుంది 2 into 1 2. థర్డ్ రోజు సెకండ్ కాలం 1 into -1 -1 -1 into 2 -2 ప్లస్ -2 అవుతుంది. ఓకే, సో థర్డ్ రోజు సెకండ్ కాలంని మల్టిప్లై చేసి ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నాం -1 -2 నెక్స్ట్ థర్డ్ రోజు థర్డ్ కాలంని 1 into 1 1 నెక్స్ట్ -1 into -1 ప్లస్ 1 2 into 2 4. ఎస్, ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని రాసుకోవాలి. ఎస్, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా డైరెక్ట్గా యాడ్ చేద్దాం 4 5 6 నెక్స్ట్ -2 -2 -1 -5 మళ్ళీ 5 నెక్స్ట్ -5 అదేవిధంగా 5 నెక్స్ట్ -5 నెక్స్ట్ మళ్ళీ 5 -5 మళ్ళీ 6. ఓకే ఓకే, నెక్స్ట్ మనం ఏ క్యూబ్ని కనుక్కుందాం. ఏ క్యూబ్ని మనం ఏ స్క్వేర్ ఇంటూ ఏగా రాయొచ్చు. సో ఏ స్క్వేర్ అంటే ఇందాకే కనుక్కున్నాము 6 -5 5 -5 6 -5 5 -5 6. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఏ అంటే మన గివెన్ మ్యాట్రిక్సే. 2 -1 1 -1 2 -1 1 -1 2. ఇప్పుడు కూడా మనం మల్టిప్లై చేయాలి అంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని ఫస్ట్ రోతోనే సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి 6 2s are 12 నెక్స్ట్ -5 ఇంటూ -1 ప్లస్ 5 అవుతుంది. అదేవిధంగా 5 into 1 5. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి 6 into -1 -6 -5 into 10 -10 -5. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ రోతోని థర్డ్ కాలం 6 into 1 6 మైనస్ ప్లస్ 5 అవుతుంది 5 2s are 10. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి 5 into 2 -10 మళ్ళీ 6 into -1 -6 -5 into 1 -1. కాబట్టి సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేసి ఇప్పుడు సెకండ్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేయండి మైనస్ ప్లస్ 5 అవుతుంది. అదేవిధంగా 6 2s are 12 అదేవిధంగా మైనస్ ప్లస్ 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రోతోని థర్డ్ కాలంతో మల్టిప్లై చేయండి. సో -5 ఎందుకంటే -5 into 1 -6 నెక్స్ట్ -10. సో 5 ఏంటి ఇది కదా సెకండ్ రోతో థర్డ్ కాలంని -5 -6 -10 నెక్స్ట్ థర్డ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయండి. ఓకే, 5 into 2 10
అదేవిధంగా మైనస్ మైనస్ ప్లస్ 5 అవుతుంది. అదేవిధంగా 6 ఇంటూ 1 6. ఓకే, ఇప్పుడు థర్డ్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. -5 అగైన్ -10 అగైన్ -6. కాబట్టి -5 -10 -6. నెక్స్ట్ థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 1 5. నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ 5. నెక్స్ట్ ప్లస్ 6 2 12. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ యాడ్ చేస్తే 10 22 -21, నెక్స్ట్ మళ్ళీ 15 21, నెక్స్ట్ మళ్ళీ -21, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 22, మళ్ళీ -21, మళ్ళీ ఇక్కడ 21, మళ్ళీ -21, మళ్ళీ 22. ప్రిన్సిపల్ డయాగ్నల్లో 22 వచ్చింది. సరే, ఇప్పుడు ఈ ఏ స్క్వేర్ని మనం రఫ్లో రాద్దాం, ఎందుకంటే నెక్స్ట్ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అలానే ఏ స్క్వేర్ కనుక్కున్నాం కదా. సో ఇప్పుడు మొత్తం మన ప్రాబ్లంలో క్యారెక్టరిస్టిక్ రూట్ని కనుక్కున్నాం కదా, దాన్ని తీసుకోవాలి. సో దేర్ఫోర్ a cube minus 6a square plus 9a minus 4i is equal to, ఫస్ట్ a cube ఇది నోట్ చేస్తున్నా, 22 minus 21 మళ్ళీ 21 minus 21 22 minus 21. ఓకే, నెక్స్ట్ ఏ స్క్వేర్ని 6తో మల్టిప్లై చేయండి. -6 ఇంటూ 6 36, 6 5 30, మళ్ళీ 30, నెక్స్ట్ -30, 6 6 36 -30. సో 30 -30 36. ఓకే, నెక్స్ట్ ఇంకా 9a ఏ మ్యాట్రిక్స్ని 9తో మల్టిప్లై చేయండి. సో 9 2s 18, 9 1s 9 మైనస్ మన మ్యాట్రిక్స్ ఏనే కదా అది 9 1s 9, 9 2s 18, 9 1s 9. కాబట్టి ఏ మ్యాట్రిక్స్ని 9తో మల్టిప్లై చేయాలి. 9 2s 18, 9 1s 9 మైనస్ ఉంది 9, మళ్ళీ -9 18 -9 9 -9 18. నెక్స్ట్ 4i, i అంటే యూనిట్ మ్యాట్రిక్స్, దాన్ని 4తో మల్టిప్లై చేయండి. 4 0 0 0 4 0 0 0. ఓకే, ఇప్పుడు వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మైనస్ చేద్దాం, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ మళ్ళీ ప్లస్ చేద్దాం 18, ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అట్లా. సో కాబట్టి 22 -36 ప్లస్ 18 -4. సో యాడ్ చేస్తే 1 రావాలి, చూద్దాం. ఇక చూడండి 18 ఒక 22, సో మొత్తము 40 -36 -4 -40, 0 క్యాన్సిల్ అయిపోయింది, అంతా 0 రావాలి. ఓకే, నెక్స్ట్ సేమ్ సెకండ్ రోలో ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ -21 మైనస్ ప్లస్ 30, మళ్ళీ ప్లస్ -9 -0. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 30 కదా, ప్లస్ 30 -30 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, 0.
నెక్స్ట్ 21 minus 30 plus 9 minus 0. So again మళ్ళీ 21 plus 9 30 minus 30 0. నెక్స్ట్ minus 21 minus minus plus 30 అదేవిధంగా ప్లస్ మైనస్ మైనస్ 9 మైనస్ 0. సో ఇప్పుడు మళ్ళీ మైనస్ 30 ప్లస్ 30 క్యాన్సిల్ 0. నెక్స్ట్ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్స్ని 22 minus 36 plus 18 minus 4. ఓకే, మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే 18 ఒక 22 40 minus 40 క్యాన్సిల్ 0. నెక్స్ట్ minus 21 minus minus plus 30 plus minus minus 9 minus 0. మళ్ళీ minus 30 plus 30 క్యాన్సిల్. ఫస్ట్ ఎలిమెంట్ సో 21 minus 30. ఓకే, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ని సబ్ట్రాక్షన్ చేద్దాం. 21 minus 30 plus 9 minus 0. minus 30 plus 30 క్యాన్సిల్ 0. నెక్స్ట్ minus 21 minus minus plus 30 అదేవిధంగా minus 9 minus 0. మళ్ళీ minus 30 plus 30 క్యాన్సిల్ 0. సో 22 minus 36 plus 18 minus 4. సో మళ్ళీ minus 40 plus 40 0. కాబట్టి జీరో మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. ఓకే, సో దాన్ని జీరో కూడా రాయొచ్చు. సో ఏ క్యూబ్ మైనస్ 6a² ప్లస్ 9a మైనస్ 4 ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ ఏ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటాం. క్యాపిటల్ ఏ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు ఇన్వర్స్ని కనుక్కుందాం. టు ఫైండ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ని కనుక్కొని ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. సో వీ హ్యావ్ ఏ క్యూబ్ మైనస్ 6a² ప్లస్ 9a మైనస్ 4i ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తున్నా. సో ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఏమవుతుందంటే ఐ అయిపోతుంది, యూనిట్ మ్యాట్రిక్స్. కాబట్టి మల్టిప్లై చేస్తున్నా. multiply with A inverse on both sides. కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఒక చోట రాస్తున్నా, ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ, మిగిలిన ఏ క్యూబ్ని ఏ స్క్వేర్ ఇంటూ ఏ రాయొచ్చు కదా, ఏ పవర్ -1 అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఒక చోట రాస్తే ఐ అయిపోద్ది, ఇంటూ పక్కన ఏ స్క్వేర్. సో ఐ ఏ స్క్వేర్ ఏఐ ఈజ్ ఈక్వల్ ఐఏ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని యూనిట్ మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే మీరు తీసుకున్న మ్యాట్రిక్స్ వస్తుంది, యూనిట్ మ్యాట్రిక్స్ రాదు. -6 ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఒక చోట రాసాను, పక్కన ఏ ఉంటుంది, మళ్ళీ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇదే వచ్చేది, -6i ఇంటూ ఏ. నెక్స్ట్ ప్లస్ 9 ఇంటూ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ, మళ్ళీ ఐ అయిపోతుంది, -4a ఇన్వర్స్ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ ఏ ఇన్వర్స్ ఇంటూ 0, మొత్తం 0 అని అయిపోతుంది. ప్లస్ ఇది 9i మైనస్ 4a ఇన్వర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ అంటే ఏ ఇన్వర్స్, ఐ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, -6 ఇంటూ ఐ ఇంటూ ఏ అంటే ఐ అంటే ఏ, ప్లస్ 9i మైనస్ 4a ఇన్వర్స్. సో ఇప్పుడు ఫైనల్గా మనము ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి. ఆ మైనస్ టర్మ్ అటు సైడే ఉండనివ్వండి, ప్లస్ అయిపోతుంది. అంటే 4a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు a² -6a ప్లస్ 9i.
సో 4A ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, నోట్ చేసాం. 6 మైనస్ 5 5 మైనస్ 5 6 మైనస్ 5 5 మైనస్ 5 6 మైనస్ 6A. ఏ మ్యాట్రిక్స్ని 6తో మల్టిప్లై చేయాలి. 6 2 12, మళ్ళీ 6 1 6 6 1 6 6 1 6 6 2 12 6 1 6 6 మైనస్ 6 6 2 12. ఓకే, ఏ మ్యాట్రిక్స్ని 6తో మల్టిప్లై చేసి ప్లస్ 9i. యూనిట్ మ్యాట్రిక్స్ని 9తో మల్టిప్లై చేయండి. 9 0 0 0 9 0 0 0 9. ఓకే, ఫైనల్గా 4A ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ రూల్ ఫస్ట్ ఎలిమెంట్ని ఇక్కడ ఫస్ట్ రూల్ ఫస్ట్ ఎలిమెంట్ని ఏ సింబల్ ఉంటే అది చేయండి. సో 9 మైనస్ 12 ప్లస్ 9. ఇక్కడ 6 కదా, ఫస్ట్ 6 మైనస్ 12 ప్లస్ 9. నెక్స్ట్ మైనస్ 5, అదేవిధంగా మైనస్ మైనస్ ప్లస్ 6 అవుతుంది, అదేవిధంగా ప్లస్ 0. ఓకే, నెక్స్ట్ మళ్ళీ చెప్పండి సేమ్ అదేవిధంగా 5 మైనస్ 6 మైనస్ ప్లస్ 0. నెక్స్ట్ మైనస్ 5 మైనస్ మైనస్ ప్లస్ 6, నెక్స్ట్ మళ్ళీ ప్లస్ 0. నెక్స్ట్ 6 మైనస్ 12 ప్లస్ 9. 6 మైనస్ 12 దాని కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ మైనస్ 5 మైనస్ మైనస్ ప్లస్ 6 ప్లస్ 0. ఓకే, నెక్స్ట్ 5 మైనస్ 6 5 మైనస్ 6 మళ్ళీ ప్లస్ 0. నెక్స్ట్ మైనస్ 5 మైనస్ మైనస్ ప్లస్ 6 మైనస్ 5 ప్లస్ 6 ఇంకా ప్లస్ 0. చివరిది 6 మైనస్ 12 ప్లస్ 9. సో ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ 4 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుతుంది, ఇంకా డైరెక్ట్గా యాడ్ చేద్దాం. 6 ప్లస్ 9 15 15 మైనస్ 12 అంటే ప్లస్ 3. నెక్స్ట్ 1 మైనస్ 1 1 మళ్ళీ సేమ్ ఎంత 3, మళ్ళీ ప్రిన్సిపల్ డయాగ్నల్లో 3 వచ్చేస్తుంది. సో 1 5 మైనస్ 6 మైనస్ 1 1. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.